మీ అందరికి శుభాభివందనములు. బలవంతులైనడి. 1 Corinthians 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఈ లోకంలో శత్రువుని జయించుటకు ఆత్మీయ బలం చాలా అవసరము. ఈ ఆత్మీయ బలము ఏ రీతిగా మనకు లభిస్తుంది? 1, యెహోవా యందు ఆనందించడం వలన బలము లభిస్తుంది. హబక్కూకు 3:17. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, సాలల పశువులు లేకపోయినను, యెహోవా యందు ఆనందించేదను. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషించేదను. యెహోవా, ప్రభువకు యెహోవాయే నాకు గల బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఆయన ఉన్నత స్థలముల మీద నన్ను నడువజేయును. నెహెమ్యా 8:10. ఆయన వారితో ఎట్లను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమకు ఏమీ సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించుడి. ఎలాగనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమందెదరు. 2, యెహోవా కొరకు ఎదురు చూచుట ద్వారా బలము లభిస్తుంది. మలాకి 4:2. నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల వలన మీకు ఆరోగ్యము కలుగును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులేసినట్లు గంతులు వేయుదురు. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజుల వలె పైకి ఎగురుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోదురు. మధురగానము. దేవుని స్తుతించువారు నిత్య జీవము పొందుదురు. వాడబారని ఆకువలే దినదినము బలముందెదరు. జీవాజలపు నది ఒడ్డున వృక్షము వలె పెరిగెదరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. చీకలు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను, చీకు చింతలు కలిగినను, చెరలు దుఃఖము కలిగినను, ఎన్నడు విడవక ఎడబాయాక యేసే నడిపించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, తనతో కూడా తనతో యేసే విడిపించును. ఎన్నడు విడవకు తనతో కూడా యేసే నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా.
యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. నడి సముద్రములో పయనించిన, నట్టడవులలో నివసించిన, నడి సముద్రములో పయనించిన, నట్టడవులలో నివసించిన, ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. ఎన్నడు మరువక ఎడబాయక యేసే తోడుండును. హల్లెలూయా, ఆహా హల్లెలూయా, హల్లెలూయా, ఆహా హల్లెలూయా. యేసుని స్తుతించువారు నిత్య జీవము పొందెదరు. ప్రార్థన. వచ్చింది. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబంలో, సంఘముల నుండి అలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నాయన విశ్వాసం, నాయన విడుదల లేని వారికి విడుదలను అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, సంతానం లేని సంతానమును అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మెసేజ్ గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి.